హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు మనం మెడికల్ టూరిజం గురించి మాట్లాడుకుందాం. పర్యాటక రంగం అనగానే చాలా మందికి ఎంజాయ్ చేయడానికి ఏదో బీచ్కో లేకపోతే హిల్ స్టేషన్స్కో వెళ్ళాలి అని అనుకుంటారు. అదే పర్యాటక రంగం అని అనుకుంటారు. కాదు. దెర్ ఈజ్ మెడికల్ టూరిజం, దెర్ ఈజ్ రిలీజియస్ టూరిజం. అంటే రిలీజియస్ ప్లేసెస్ కోసమే జనాలు వెళ్తూ ఉంటారు. లేకపోతే మెడికల్ పర్పస్లో జనాలు వేరే దేశాల నుంచి భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది. రిలీజియస్ ప్లేసెస్ దర్శించడానికి వేరే దేశాల నుంచి భారతదేశానికి రావడం జరుగుతుంది. లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూరిజం ఆర్ దేర్. Every tourism is important for the economy. Religious tourism is important, medical tourism is important, and regular tourism like hill stations visit చేసేది, లేకపోతే బీచ్లు విజిట్ చేసేది, లేదా ప్లేసెస్ విజిట్ చేసేది, ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం ఈరోజు మెడికల్ టూరిజం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు జనాలు భారతదేశానికి మెడిసిన్ పర్పస్ లైక్ హెల్త్ కేర్ కోసం అనేది భారతదేశానికి వస్తున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ ఫర్ ద ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓకే, మనం ఈ మెడికల్ టూరిజాన్ని మనం మెడికల్ వాల్యూ ట్రావెల్ అని పిలుస్తాం. ఏమంటాం? మెడికల్ వాల్యూ ట్రావెల్. బికాస్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ అక్రాస్ బార్డర్స్ ఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్, ఎలెక్టివ్, కాంప్లెక్స్ సర్జరీస్, వెల్నెస్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ పర్పస్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కోసం జనాలు బార్డర్స్ దాటి విదేశాలకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. ఇండియా ర్యాంక్స్ 10th in the medical tourism index 2020-2021. అవుట్ ఆఫ్ 46 డెస్టినేషన్ లో మనం 10వ ప్లేస్ లో ఉన్నాం. జస్ట్ రిగార్డ్ టు ది మెడికల్ టూరిజం, వీఆర్ ఆన్ 10th place out of 46 destinations in the medical tourism index 2021 and 2022. This is the basic definition of this medical tourism. మనం డేటా కనుక చూసుకున్నట్టయితే అంటే ఈ ఇయర్ 2025లో జనవరి నుంచి ఏప్రిల్ లైక్ 4 నెలల్లో 4 monthsలో అరౌండ్ 1,31,856 ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ జరిగాయి ఫర్ మెడిసినల్ పర్పసెస్. 4.1% ఆఫ్ ది టోటల్ FTS. జస్ట్ 4 నెలల్లో 131,856 మంది హెల్త్ కేర్ సపోర్ట్ కోసం మెడికల్ టూరిస్టుల కింద భారతదేశానికి రావడం జరిగింది 4 monthsలో. దట్ ఈస్ జస్ట్ 4.1% ఆఫ్ ది టోటల్ FTS. అంటే రిలీజియస్ టూరిస్ట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర టూరిజం అందరినీ కలుపుకుంటే దాంట్లో 4% ఈజ్ జస్ట్ ఓన్లీ ఫర్ మెడిసినల్ పర్పస్, మెడికల్ టూరిజం. మనం దీన్ని ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ అని పిలుస్తాం. ఎవరైతే విదేశీయులు భారతదేశానికి వస్తున్నారో ఇతరత్ర కారణాల వల్ల రావచ్చు, దాంట్లో 4% మంది కేవలం మెడికల్ టూరిజం కింద భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది. క్లియర్? రైట్. 2020లో చూసుకుంటే 182,000 మంది వచ్చారు. 2024లో చూసుకుంటే 4 నెలల్లో 6,44,000 మంది భారతదేశానికి రావడం జరిగింది బికాజ్ ఆఫ్ మెడికల్ పర్పసెస్. 1.8 lakh నుంచి అరౌండ్ 2 lakh నుంచి 7 lakh, అరౌండ్ 5 lakh మెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇన్ ద లాస్ట్ లైక్ 3 to 4 years. ఓకే, టాప్ సోర్స్ కంట్రీస్ ఏ దేశాల నుంచి భారతదేశానికి ఎక్కువ వస్తున్నారు సార్ అని అంటే, వన్ ఈజ్ లైక్ బంగ్లాదేశ్ ఇంక్రీజ్ అయింది 1 lakh నుంచి 5 lakh అయింది లైక్ 4 yearsలో. ఇరాక్ నుంచి వస్తారు మన దేశానికి 16,000, డబల్ అయింది ఇరాక్ నుంచి. సొమాలియాకి వస్తారు మన దేశంలో 11,717, పీక్ ఇన్ 2023 దట్ ఈస్ 15,000. నెక్స్ట్ ఓమాన్ నుంచి వస్తారు మనకి, అండ్ ఉజ్బెకిస్తాన్ నుంచి. అంటే దీస్ ఆర్ లైక్ డిఫరెంట్ కంట్రీస్ సోర్స్ డెస్టినేషన్స్. సోర్స్ డెస్టినేషన్స్ అన్నమాట ఈ ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ ఫర్ దిస్ మెడికల్ పర్పసెస్. ఈ దేశాల నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకా మనం ఆఫ్రికా నుంచి కూడా చాలా మంది మనకి వస్తూ ఉంటారు. లైక్ మేజర్ కంట్రీస్, టాప్ సోర్స్ కంట్రీస్ అన్నమాట ఇవి. ఎందుకు సార్ భారతదేశానికి వస్తున్నారు ఇంతమంది? భారతదేశంలో ఇంత రావడానికి సంబంధం ఏముంది అని అనుకుంటే కనుక దాంట్లో ఏంటనంటే ద కాస్ట్ అడ్వాంటేజ్ ఇస్ ఇంపార్టెంట్. కాస్ట్ ఫ్యాక్టర్. భారతదేశంలో మెడికల్కి సంబంధించినటువంటి ఖర్చు, హెల్త్ కేర్ సిస్టంలో సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో US, UK లాంటి కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్తో మనం కంపేర్ చేసుకుంటే 30 నుంచి 80% తక్కువ అవుతుంది. 30 నుంచి 80% ఖర్చు భారతదేశంలో తగ్గుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ కార్డియాక్ బైపాస్ చూసుకుంటే, హార్ట్ సర్జరీ చూసుకుంటే యుఎస్ $7,000, అంటే భారతదేశంలో $7,000 అవుతే యుఎస్ $120,000 అవుతుంది. $120,000 ఇక్కడ, $7,000 ఇక్కడ. అందుకనే భారతదేశానికి చాలా మంది మెడికల్ పర్పసెస్ లో రావడం అనేది జరుగుతుంది అన్నట్టు, బికాజ్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. 30 to 80% చీపర్ దాన్ ది డెవలప్డ్ కంట్రీస్. ఓకే, నెక్స్ట్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 40+ జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ accredited hospitals and 600+ NAB accredited hospitals are there in India. World class hospitals మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ చూసుకుంటే ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు, గ్లోబల్లీ ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారు. 10,000 నర్సెస్ గ్రాడ్యుయేట్ యాన్యువల్లీ ఫ్రమ్ 1,000 ట్రైనింగ్ సెంటర్స్. 1,000 ట్రైనింగ్ సెంటర్స్ నుంచి అరౌండ్ 1,000 క్వాలిటీ నర్సెస్ క్వాలిఫై అయ్యి బయటకు రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో దట్ ఈస్ లైక్ వీఆర్ గివింగ్ సమ్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా, బికాస్ our doctors are trained globally, and along with that our nurses are trained in the global standards, and the English speaking standards are also very, very good. So this is why the skilled workforce, because of these drives like cost effective, world class quality hospitals, we have like Apollo Hospital, we have very famous with respect to the global perspective, and then we have skilled workforce. These are like major driving forces for this medical tourism. Next, treatment diversity. సార్, ఏది మనం ఎంత మోడర్న్ టెక్నాలజీస్లో పోయినా, మోడర్న్ ట్రీట్మెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నా, వీ హ్యావెంట్ ఫర్గెటెడ్ అవర్ రూట్స్. మోడర్న్ మెడిసిన్స్ ఉన్నా, మోడర్న్ టెక్నాలజీస్ ఉన్నా కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. కేరళ ఆయుర్వేదిక్కి చాలా మంచి పేరుంది, రైట్? అంటే మోడర్న్ మెడిసిన్స్తో, మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్స్తో పాటు వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఆయుర్వేదిక్ కావచ్చు, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి, అండ్ దర్ ఆర్ లైక్ కేరళ ఆయుర్వేదిక్ హ్యావింగ్ ఇట్స్ వెరీ, వెరీ గుడ్ నేమ్ ఇన్ ది మార్కెట్. దట్ ఈస్ వాట్ దిస్ ట్రీట్మెంట్ డైవర్సిటీ. నెక్స్ట్, గవర్నమెంట్ పుష్ హీల్ ఇన్ ఇండియా, మెడికల్ వీసాస్ అండ్ హబ్ డెవలప్మెంట్ లైక్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు ఏవైతే మేజర్ టౌన్స్ ఉన్నాయో వీటిని మెడికల్ హబ్స్ లాగా డెవలప్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ మోర్ వీసాస్ ఫర్ దిస్ మెడికల్ పర్పసెస్, హీల్ ఇన్ ఇండియా పర్పస్. అండ్ దే ఆర్ డెవలపింగ్ హబ్స్. మేజర్ టౌన్స్లో హబ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది భారతదేశంలో. స్ట్రాటజిక్ లొకేషన్, ఇండియా ఈజ్ వెరీ క్లోజ్ టు సౌత్ ఏషియా, ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్. ఇంటిగ్రేటెడ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఎకోసిస్టమ్. అంటే ఇక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు అని అంటే వాడికి మన భాష రావచ్చు, రాకపోతుండొచ్చు. మనకి ప్రాపర్ ట్రాన్స్లేటర్లు ఉండాలి, వాడు ఉండడానికి హోటల్స్ ఉండాలి, వాడికి ప్రాపర్ హెల్త్ కేర్ సిస్టమ్. అంటే సర్జరీ ఉందనుకోండి, సర్జరీ హాస్పిటల్లో సర్జరీ అయ్యాక కూడా వాడికి సపోర్ట్ చేయగలగాలి. అంటే ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ సిస్టంలోకి వస్తాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై క్వాలిటీ హోటల్స్, వెల్నెస్ రిసార్ట్స్, ట్రాన్స్లేటర్స్ వి నీడ్, ఫెసిలిటేటర్స్ సపోర్ట్ పేషెంట్ కంఫర్ట్, సర్జరీ అయినాక రీహాబిలిటేషన్, లీజర్ ప్యాకేజెస్. అంటే ఇవన్నీ కూడా ఏంటనంటే ఇంటిగ్రేటెడ్ హాస్పిటాలిటీ అన్నమాట. నాట్ జస్ట్ ది హాస్పిటల్ పర్పస్, అంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఒక 360 డిగ్రీలో వాడు క్యూర్ అయ్యి, హీల్ అయ్యి భారతదేశం నుంచి వెళ్ళే వరకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ఈ పర్టికులర్ ఎకో సిస్టంలో మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఇఫ్ యూ సీ 2022లో $6 బిలియన్ మెడికల్ టూరిజం జరిగితే, మెడికల్ టూరిజం యొక్క వర్త్ $6 బిలియన్ ఉంటే 2026కి అంటే బై నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు $13 బిలియన్. $13 బిలియన్, ఐ మీన్ ఇంటూ 2. జస్ట్ లైక్ 3-4 years ఆఫ్ టైంలో డబల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బై నెక్స్ట్ ఇయర్ ద మార్కెట్ విల్ బి $13 బిలియన్ ఎకానమీ. ఎంప్లాయ్మెంట్ మనకు తెలుసు, లైక్ హాస్పిటల్స్లో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇండైరెక్ట్గా ఎక్కడ ఉంటుంది? టూరిజము, లాజిస్టిక్స్, ట్రాన్స్లేషన్స్, ఎట్సెట్రా, హోటల్స్. సాఫ్ట్ పవర్, బూస్ట్ డిప్లొమాటిక్ టైస్ విత్ ఆఫ్రికా, గల్ఫ్ అండ్ సౌత్ ఏషియా. మెడికల్, టూరిజం, health care system is very, very important nowadays. ఎందుకనంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ COVID-19 టైంలో వీ హ్యావ్ సెంట్ వ్యాక్సిన్స్ టు ది రిమోటెస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, రిమోటెస్ట్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ఆఫ్రికాలో ఎక్కడో మనకి తెలియని కొన్ని దేశాలకు కూడా మనం COVID-19 వ్యాక్సిన్స్ని పంపించడం జరిగింది. బికాస్ దిస్ ఈజ్ బూస్ట్ ఆర్
soft power, diplomatic power in the world. Opportunities. We have very good opportunities because we have global level లో మెడికల్ కి హై కాస్ట్ ఉంది కాబట్టి మనం చీపర్ లో ప్రొవైడ్ చేస్తాం. కాస్ట్ ఎఫెక్టివ్ మనది. మన దగ్గర ఆయుష్ ఉంది. వీ కెన్ ఎక్స్పాండ్ ఆయుష్ అండ్ ప్రివెంటివ్ వెల్నెస్ టూరిజం. న్యూ మార్కెట్స్ లైక్ ఆఫ్రికా, సెంట్రల్ ఏషియా, లాటిన్ అమెరికా, దీస్ ఆర్ ద పీపుల్ ఆర్ రెడీ టు కమ్ టు ఇండియా ఫర్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్. డిజిటల్ హెల్త్ అండ్ టెలిమెడిసిన్ ఫర్ ఫాలో అప్స్. సార్ ఇక్కడే ఉండాలా సార్ అంటే అవసరం లేదు. నౌ రీసెంట్గా ఒక డాక్టర్ కొచ్చి నుండి అంటే ఒక ఏరియాలో ఒక దగ్గర ఉన్నారు, ఆయన ఒక టౌన్లో ఉన్నారు, ఇంకొక టౌన్లో ఉన్నటువంటి సర్జరీ చేయడం అనేది జరిగింది ఆయన త్రూ డిజిటల్ మెథడ్స్, రోబోటిక్ మెథడ్స్ అనమాట. అంటే ఆ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ కూడా వస్తున్నాయి. లైక్ డిజిటల్ హెల్త్ అండ్ టెలిమెడిసిన్ ఫర్ ది ఫాలో అప్స్ వీ కెన్ డూ. అండ్ టైర్ 2 హబ్స్ ఆర్ కమింగ్ అప్ లైక్ కొచ్చి, జైపూర్, నాగపూర్ ఫర్ డీకంజెషన్. ఛాలెంజెస్, బట్ దేర్ ఆర్ ఛాలెంజెస్. ఎందుకనంటే బికాస్ దెర్ ఈస్ నో యూనిఫామ్ ప్రైజింగ్ అండ్ అక్రెడిటేషన్ స్టాండర్డ్స్. వీక్ బ్రాండింగ్, ఇంకా మనం ప్రాపర్ బ్రాండింగ్ చేసుకోలేకపోతున్నాం. వై? బికాస్ ఇఫ్ యు సీ థాయిలాండ్లో 2.5 మిలియన్ పీపుల్ వస్తే ఇన్ 2019, ఇండియాలో కేవలం 0.7 వచ్చారు. 0.7 million. We are not promoting ourselves. We are weak in our branding system. Next, visa delays. No single window clearance. మెడికల్ వీసాస్ తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రా అండ్ కనెక్టివిటీ ఇష్యూ. పూర్ లాస్ట్ మైల్ యాక్సెస్. లిమిటెడ్ ఫ్లైట్స్ టు సెకండరీ హబ్స్. లైక్ కొచ్చి లాంటి ఏరియాకి వెళ్ళాలి, లేకపోతే నాగ్పూర్ లాంటి ఏరియాకి వెళ్ళాలి అని అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ కనెక్టివిటీ థింగ్ అనమాట. సెకండరీ టైర్ 2 హబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్ కనెక్టివిటీని మనం ప్రొవైడ్ చేయగలగాలి. పోస్ట్ ట్రీట్మెంట్ గ్యాప్స్ లైక్ టెలిమెడిసిన్ ఏదైతే ఉందో ఫాలో అప్స్ ప్రాపర్గా జరగట్లేదు. నెక్స్ట్, లాంగ్వేజ్ బ్యారియర్స్. ఫ్యూ ఇంటర్ప్రిటర్స్ ఫర్ అరబిక్, రష్యన్ అండ్ స్వాహిలీ. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్లేటర్లు భారతదేశంలో దొరకట్లేదు. దట్ ఈస్ ఆల్సో బికమింగ్ అన్ ఇష్యూ. ఎథికల్ కన్సర్న్స్, ఆర్గాన్ కామర్స్ స్కాండల్స్, మాల్ ప్రాక్టీస్ అండ్ ట్రస్ట్ డెఫిసిట్. దీస్ ఆర్ లైక్ ఎథికల్ స్టాండర్డ్స్ దట్ ఆర్ మిస్సింగ్. ఎథికల్ కన్సర్న్స్ దట్ ఆర్ మిస్సింగ్. మనం ఒకవేళ వీటిని ప్రాపర్గా ఫోకస్ చేయగలిగితే మెడికల్ టూరిజం విల్ బూమ్ ఇన్ ఇండియా. That's it for the day. For more information, please do like, share and subscribe to Vishnu IAS. All the best. Happy learning. Jai Hind.